వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మంగళగిరి సిఐడి పోలీసులు నోటీసులు అందించారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు. నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120B రెడ్ విత్ 34 BNS సెక్షన్లను ప్రస్తావించారు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మంగళగిరి సిఐడి పోలీసులు నోటీసులు అందించారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు. పలు సెక్షన్ల కింద నోటీసులు అయితే పంపించడం అయితే జరిగింది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్, చెప్పండి, విజయసాయిరెడ్డికి పంపిన నోటీసుల గురించి వివరాలేంటి? రైట్ వెంకటేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మంగళగిరి సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ వారు ఆదేశాలు జారీ చేశారు. మనం మరింత వివరాల్లోకి వెళ్తే, విజయసాయిరెడ్డి రాజకీయాల నుండి వైదొలిగిన అతి కొద్ది రోజుల్లోనే సిఐడి అధికారులు ఆయనకు నోటీసులు పంపారు. నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120B, 34 BNS సెక్షన్లు ప్రస్తావించారు. వెంకటేష్, మనం ఇదే విధంగా చూసుకుంటే ఈ విజయసాయిరెడ్డి కేసుపై వైసీపీ నాయకులు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా వారు చూస్తున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఆరోపిస్తున్నారు. మరోవైపు అధికార పక్షం మాత్రం నోటీసులు చట్టపరమైనవని విచారణలో భాగమేనని చెబుతోంది. ఇది ఇలా ఉండగా విజయసాయిరెడ్డి నోటీసులు ఎలా స్పందిస్తారు, విచారణకు హాజరు అవుతారా లేదా కోర్టును ఆశ్రయిస్తారా అనే అంశాలపై చాలా ఆసక్తి నెలకొలింది వెంకటేష్. రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ.